ఓ దొంగకోళ్ల కేసట, పోలీస్ వర్సెస్ పోలీస్ అట. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల విలువైన 4 పందెం కోళ్ళు చోరీ అయినాయి అట. దాని వాల్యూ ఎంత? 4 కోళ్ళ వాల్యూ 4 లక్షలట. ఏలూరు జిల్లాలో ఘటన. కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కదిలిన డొంక. విచారణ పేరుతో ఒక ఇంట్లోకి ప్రవేశించి బెదిరించిన ఏపీ పోలీసులట. వారిని స్టేషన్కు తరలించిన స్థానిక పోలీసట. స్టేషన్కు వచ్చి తమ బృందాన్ని విడిపించి తీసుకుపోయిన ఏపీ చింతలపూడి సిఐ అట. ఎందుకంటే ఆ 4 లక్షల దాంట్లో మరి ఆయనకి ఎవరికి ఎంతెంత వాటా ఇస్తా అన్నారు, ఎవరికి ఎంతెంత వాటా ఇస్తా అన్నారు. సో ఈ పోలీసులు ఇటు, ఆ పోలీసులు అటు, 4 కోళ్ళని ఇటు అటు గుంజుతున్నారు అటుగా రెక్కలు పట్టుకొని. పోలీసులే తనుకుంటున్నారు 4 కోళ్ళ కోసం. చూడురిగా 100 మంది మార్బలంతో 4 కార్లలో ఏపీ పోలీసులు వచ్చి ఓ ఇంట్లోకి ప్రవేశించి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ పోలీసులను తెలంగాణ పోలీసులు స్టేషన్కు తరలించారు. చివరికి ఆ ఏపీ స్టేషన్ నుంచి సిఐ స్వయంగా వచ్చి తమ సిబ్బందిని విడిపించుకొని తీసుకెళ్లాల్సి వచ్చిందట. అంటే పోలీసులు ఒక ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తే ఆ పోలీసులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారట. మా పోలీసులను నువ్వెట్లా పట్టుకుంటావా అని చెప్పి ఆ ఎస్ఐ ఏపీ సిఐ వచ్చి ఈ పోలీసులను తీసుకుపోయిందట. ఇంత గలాటా జరిగింది దేనికోసం అంటే దొంగ కోళ్ళ కోసం. శిషి ఇట్లా తయారయ్యేమే బాబు. ఇగో దొంగ కోళ్ళ కేసులో భాగంగా అంటే నమ్మాలి. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణ పేరుతో ఏపీ పోలీసుల ఈ దుందుడుకు చర్య కొత్తగూడెం జిల్లా దమ్మపేట వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిలించింది. దౌర్జన్యానికి దిగారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఉసిగొల్పింది. చోరీకి గురైనవి 4 కోళ్ళు, వాటి విలువ 4 లక్షలు. అంత ఖరీదా అనంటే అన్నీ కూడా పిస్తా బాదాం పప్పులు గట్రా మేస్తూ వచ్చే సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న పందెం కోళ్ళట. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన ఈ 4 కోళ్లను 10 రోజుల క్రితం దొంగలు ఎత్తుకపోయారట. వెంటనే రంగనాథ్ చింతలపూడి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిందట. ఎలా తెలుసుకున్నాడో ఏమో కానీ ఆ రంగనాథే తన కోళ్లను పిల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగిలించాడు అని, ఆ కోళ్లలో 2ంటిని దమ్మపేటకు చెందిన గోపవరపు శేషగిరికి విక్రయించాడు అని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిందట. సోమవారం చింతలపూడి స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కలిసి ఒక కార్ల స్థానికంగా ఉంటున్న కొందరు మరో 3 కార్లలో బయలుదేరి దమ్మపేట వాలారు నేరుగా దమ్మపేటకు పోయిరట. వాలిరట, ఇది ఆంధ్ర లాంగ్వేజ్లో రాసిండు. నేరుగా గోపవరపు శేషగిరి ఇంట్లోకి పోయిరట. ఆ సమయంలో శేషగిరి ఇంట్లో లేడట. అతడి భార్య రాజేశ్వరిని ఉద్దేశించి నీ భర్త ఎక్కడా అంటూ పోలీసులు గద్దించిరట. అంటే గట్టిగా అడిగిరట. దొంగకోళ్ళు ఎందుకు కొన్నారు అని ప్రశ్నించిరట. లోపల నుంచి గేట్లు మూసేసి ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారట. ఇంట్లో ఒక చోట వేరే చోట 2 కట్టేసిన కోళ్ళు ఉండడం చూసి ఇవే కదా మీరు కొన్న కోళ్ళు అంటూ దుర్భాషలాడిరట. ఆ కోళ్లను తమ కారులో వేసుకున్నారట. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారట. వెంటనే దమ్మపేట పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చిరట. పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొని ఏపీ పోలీసులను వారి వెంట వచ్చిన వారిని స్టేషన్కి తీసుకుపోయారట. చింతలపూడి సిఐ క్రాంతికుమార్ సోమవారం రాత్రి దమ్మపేటకు చేరుకొని తమ సిబ్బందిని విడిపించుకొని తీసుకుపోయిందట. ఈ విషయంపైన దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదట. వాస్తవానికి పిల్లి వెంకటేశ్వర్ల దగ్గర నుంచి ఓ 2 కోళ్లను శేషగిరి కొన్నాడట. వాటిని అతడు మరో వ్యక్తి ఇంట్లో నుంచి అక్కడి నుంచి వేరే 2 కోళ్లను తెచ్చి పెట్టుకున్నాడట. అయితే ఆ కోళ్ళు కావట. అయితే మిగిలిన 2 పందెం కోళ్లను వెంకటేశ్వర్లు తన వద్దే పెట్టుకున్నాడట. గ్రామానికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకుని శివార్లలో ఉన్న ఒక చర్చి వద్ద ఆ 2 కోళ్లు వదిలేసి పరారైందట. 4 కోళ్లు దొరకడంతో ఏపీ పోలీసులు శేషగిరికి సంబంధించిన 2 కోళ్లను అతనికి ఇచ్చేసి పందెం కోళ్లతో వెళ్ళిపోయారట. ఈ అమ్మాయి ఏంద్రా నాయన ఇల్లు వెళ్ళి మనుషుల మీద కూడా గిట్లనే రాదురు జరా. మనుషులు ఏమైనా తప్పిపోతున్నా, మనుషులకు ఏమైనా ఇబ్బంది జరుగుతున్నా కూడా ఇంత కోళ్ళ మీద ఉన్నంత ఇది ఉంటే ఏనాడో ఈ దేశం బాగుపడేది, శాంతి భద్రత అదుపులో ఉండి.